నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో దొడ్డువడ్లు కొనడం లేదంటూ ఆందోళన బాట పట్టారు రైతులు. దొడ్డువడ్లు కొననప్పుడు ఎందుకు సీడ్స్ సప్లై చేశారని ప్రశ్నించారు. కులాస్పూర్లో పంటలు కోసి 25 రోజులైనా కూడా కొనుగోలు చేయటం లేదన్నారు. వర్షాలు కురుస్తూ ఉండటంతో ధాన్యం తడుస్తుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు లారీలు, హమాలీల కొరత కారణంగానే వడ్ల కొనుగోళ్లు లేట్ అవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ కులాస్పూర్ నుంచి రజనీకాంత్ అందిస్తారు. ధాన్యం కొనుగోలు నత్తనడకన సాగుతున్నాయి. గత కొద్ది రోజులుగా కూడా ధాన్యం కొనుగోలు ఎక్కడికక్కడ నిలిచిపోయి దీనికి రకరకాల కారణాలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకవైపు లారీల కొరత, గన్ని సంచుల కొరత, హమాలీల కొరత, దీంతో పాటు ఇప్పుడు తాజాగా దొడ్డువడ్లు, సన్నవడ్లు అనేటువంటి ఒక డిఫరెన్స్ చూపిస్తూ దొడ్డువడ్లు కొనొద్దు అనేటువంటి ఒక నిబంధన ఉంది. అందుకే కొనట్లేనటువంటి విషయాన్ని అధికారులు చెప్తున్నట్టుగా రైతులు చెప్తున్నారు. చాలా చోట్ల కళ్యాల వద్ద రోడ్లపైన ధాన్యం కుప్పలు ఎక్కడికక్కడ పడున్నాయి. పెద్ద సంఖ్యలో ధాన్యం అంతా కూడా రోడ్లపైన ఉంది. మనం చూడొచ్చు విజువల్స్ లో. ఇట్లా రోడ్డు మనం చూస్తే రోడ్డుకు ఇరువైపు కూడా ధాన్యం కుప్పలు పెద్ద సుదూరం వరకు కూడా కనిపిస్తున్నాయి. రైతులంతా కూడా దాదాపు 20-25 రోజులుగా పంటలు కోసి రోడ్లపైన ఆరబెట్టిండ్రు, కొనుగోలు సిద్ధం చేశారు. కానీ కొనుగోలు జరగకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొంతమంది రైతులు ఉన్నారు. మనం ప్రస్తుతం నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్నాము. రైతులు ఉన్నారు, చాలా మంది రైతులు ఉన్నారు. మాట్లాడించేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. కాగా ఎన్ని రోజులైంది పొలం కోసి? సార్ నేను కోసి 20 రోజులు అవుతుంది. అవి తీసుకుంటలేడు. ఆడ సొసైటీలో దొడ్డు రకం లేకుండా మేము ఎందుకు కొట్టున్నాం సార్, పెడుతున్నాం సార్. ఆయన దొడ్డు రకం తెస్తేనే కదా మేము తీసుకొచ్చి అందులో మేము వేసింది. ముందే చెప్తే సార్ మేము సన్నాలో కొంటాం, దొడ్డు రకం వేయకుండా రైతుకు ముందు చెప్తే విలేజ్కి మేము వేయకపోతుంది కదా. ఇప్పుడు నష్టం వాళ్ళు ఇప్పుడు మేము ఏం చేసుకుంటాం సార్? ఇప్పుడు సన్నమి కూడా ఉండలేమని చెప్తున్నారు కదా. సన్నసు ఇప్పుడు పోతలేదు సార్. ఇప్పుడు వారం 15 రోజులు ఇప్పుడు అవిసుగా కాటలేదు, ఏం లేదు. ఇప్పుడు మేము ఏం చేసుకుంటాం? మేము అప్పుడేమో మేము అన్ని కొంటాము అని దండాలు పెట్టారు సార్. ఇప్పుడేమో బస్ రైతుని అటు పెట్టు ఇటు పెట్టు, మరి రైతునే నష్టం చేస్తారు. కానీ మరి రైతు గురించి ఆలోచించిన వారు ఎవరు లేరు సార్. మనం ఏమీ చేస్తాడు? ఇప్పటికి 20 రోజులు అవుతుంది సార్. ఇప్పుడు కాటాలు చాలా కూడా నెల రోజులు అవుతుంది. ఇంతవరకు కూడా ఒక్క లారీ కూడా మాకు దొడ్డు అడ్లు మా ఊరు నుంచి పోలేదు. సన్నపి కూడా రోజుకు ఒక్క లారీ పోతున్నది. ఇప్పటికీ మేము ఎంత కష్టం అంటే ఇప్పుడు కెమెరా పెట్టండి సార్, మొత్తం రోడ్లన్నీ మొత్తం నిండిపోయినాయి. ఒక్క సంచి కూడా పోతలేదు. మేము ఈ అడ్లు కూడా కొనకుంటే మాత్రం మేము పెద్ద ఎత్తున ధర్నాలు చేయడానికి కూడా రెడీ ఉన్నాము. ఓపిక నశిస్తుంది. అంతవరకు కూడా మీరు వేసి ఉండొద్దని ఈ లారీలు పంపించి ఈ దొడ్డడ్లను ఖాళీ చేయాలని కోరుకుంటున్నాం. సో ఎందుకు దొడ్డువాడు ఎందుకు ఉండలేమని చెప్తున్నారు? మీరు అడుగుతున్నారా సొసైటీ అధికారులను? అడుగుతున్నాం సార్. వాళ్ళు ఏమంటున్నారంటే సన్న రకాలు ముందు లేవదు. ఇంతకుముందు సన్న రకం వేసినాము. తర్వాత ఇప్పుడు ఏమంటారు అంటే ఇంతకుముందు దుడ్డు లేపిండి, ఇప్పుడు ఏమో సన్నప లేపుతారు. అంటే ఎక్కువ శాతంలో దుడ్డు వేసినాము. వాళ్ళు ఇచ్చిన సీటు మేము వేసినాము. ఇప్పుడు అవిడి మీద మేము బతుకున్నాము. ఎండ 42-48 డిగ్రీల ఎండ కొడుతుంది. ఎండలో కష్టపడి అడ్లు పోతుంది సార్ మేము బతికేది. ఇప్పుడు పిల్లల భవిష్యత్తు అవి మొత్తం ఆధారపడి రైతు దాని మీదే ఉన్నాడు. ఇప్పుడు అడ్లు ఒక్క గింజ కూడా పోలేదు సార్. దొడ్డు రకము కులాస్పూర్ గ్రామం నుంచి ఒక్క గింజ కూడా కొనలేరు. 15 రోజుల నుంచి సంచులు నింపి సంచులు చెదలు పట్టి ఇప్పటికీ సంచులు కూడా ఖరాబ్ అయిపోయినాయి సార్. ఎవరు దీనికి నిర్లక్ష్యం చేస్తారు, ఎవరు ముందుకు వస్తలేరు. ఆల్రెడీ అప్పటికే మాకు ఒక్క సంచిలో 40 కేజీ దిగింది. 20 రోజుల నుంచి దాని వెయిట్ లాస్ ఎవరు కావాలి? రైతే కదా సార్, మేమే కదా. మరి అధికారులు ఏం చేస్తారు సార్? అధికారులకు అడిగితే ఏమంటారు, మీది నుంచి కడతా అంటారు, అదంటారు. సంచికి కిలోకు దగ్గర ఈయనే 1.5 కిలో కట్ అవ్వగా మళ్ళీ ఆడ కూడా 3 కిలోలు కట్ అవుతుంది, 4 కిలోలు కట్ అవుతుంది. అది ఎవరు భరించాలి సార్? రైతేనా భరించాల్సింది? సుమారుగా 1 నెల అవుతుంది కోసిన ప్రతి రోజు నుంచి మనం అడ్లు ఎండబెడుతున్నాం. ఈ ఎండలో మాయిచర్ రావట్లేదని రోజు దున్నుతున్నాం చేస్తున్నాం. మా వంతు కృషి ప్రతిరోజు చేస్తున్నాం. అయినా కానీ ఈ అడ్లను ఎన్ని రోజులు ఉంచుకుంటాం చెప్పండి? ఇక్కడ మనకి ఇంకా వేరే పనులు ఉన్నాయా? ఇదే ఎండలో అది ఉండి పోతున్నాం. అయినా అడ్లు పోతలేదు. లారీ వస్తుంది, లారీ వచ్చి సన్నపు ఉంటేనే తీసుకుంటాం, దొడ్డు ఉంటాయి అని లారీ వచ్చింది మన ఏంది కాంటా చేసిన అడ్ల సంచులను కూడా వదిలేసిపోతున్నారా? ఇందూరు జిల్లాలో 8 లక్షల మెట్రిక్ టన్ను ప్రతి సంవత్సరం వండుతుంది. ప్రతి పంటకు వండుతుంది. ప్రభుత్వానికి తెలుసు. ఇవాళ రైతు దగ్గర కేవలం 2,25,000 నెల రాదు. మే నెల అండి. ఇవాళ మే 1 ఏప్రిల్ 30వ తారీఖు, రేపటి మే నెల పడుతుంది. ఇప్పుడు ఇది రోకల్ ఎండ అంటారు. రోకళ్ళు కూడా రాళ్ళ రోకళ్ళు కూడా పలిగిపోయే ఎండ ఇది. ఇప్పుడు ఇందులో ఈ వడ్లు తీసుకుంటే ఇలా మాయిశ్చరేజ్ ఏమొస్తుంది చెప్పురే? ఈ వడ్లలో మాయిశ్చరేజ్ ఏమొస్తుంది? దొడ్డడ్లనే మాయిశ్చరేజ్. సన్నడ్లు అయితే మొత్తం నూకైతుందని చెప్పి రైస్ మిల్లర్ దించుకుంటలేరు. ఒక్క సంచిలో 40 కిలోలు దిగాల్సిన వడ్లు ఇలా 35-36 కిలోలు దిగుతుంది. 5 కిలోలు ఇక్కడ వెయిట్ లాస్, రోడ్డు మీద పెట్టుకొని వెయిట్ లాస్ అవుతున్నాడు రైతు. లేదు మేము కొనలేదు, మాకు చేత కాదు అని ప్రభుత్వం చేతులు ఎత్తేసినా ప్రైవేట్ వాడికి అమ్ముకుంటే 200-300 తగ్గదు. ఇప్పుడు 5 కిలోలకి ఒక్క సంచికి 5 కిలోలు అంటే మొత్తం కింటాలకు 12 కిలోలు పోతుంది. 12 కిలోలు వేసుకున్నా కానీ 23 రూపాయలు వేసుకున్నా కానీ 300 రూపాయలు నష్టపోతుంది. అట్లనే ఆ తక్కువ కూడా ప్రైవేట్ వాడికి అమ్ముకుంటారు కదా. ఇలా కులాస్పూర్ విలేజ్లో మీరు చూడండి, అటు కంజర్ నుంచి అటు బాడ్సి దాకా రోడ్డు మీద ఇంత జాగలేదు.
రైతు ఆడ పోసుకుంటారు, పోలీసు వాళ్ళు వచ్చి బెదిరిస్తున్నారట. మరి ఒక పని చేయమని చెప్పు, అదే కలెక్టరేట్ తీసుకొచ్చి పోసుకుంటాం అందరం, కలెక్టరేట్ ఇవ్వమని చెప్పు. రైతులు కొన్నదాకా కలెక్టరేట్ ఇవ్వమని చెప్పు. కలెక్టర్ గారు బిల్డింగ్లు ఎందుకున్నాడు, కలెక్టర్ బిల్డింగ్లు ఎందుకున్నాడు అన్న, పబ్లిక్ సేవ చేసేది కదా. రైతు రోడ్డు మీద పడి చావాలి, నేను ఆడ పోతే ఎండలో మనుషులు చేస్తున్నారు. ఒక్క సొసైటీ ఎంప్లాయీ నల్గొండల చచ్చిపోయిందని చెప్పి బాధపడుతున్నారు. మేము కూడా బాధపడుతున్నాం ఆయన చనిపోయినందుకు. కానీ ఇలా రైతులు ఎంతమంది వస్తున్నారు అలా, ఎండ దెబ్బ తలిగి, వాడ దెబ్బ తలిగి, గుండె ఆగి, నెల రోజుల నుంచి ఈ రైతు రోడ్డు మీద కూర్చుంటే ఆయన రేపొద్దున ఎట్లా బతకాలన్నా బాధపడుతూ చెప్తున్నాం మేము. ఇవాళ ఎవడన్నా మీతో ఉంటే, దందాలు చేసుకునే వాళ్ళు ఉంటే ఏ దందా నడాలన్నా రైతు బతకాలి. రైతు బతుకుతేనే మనం ఏది నిజేస్తాం. కాబట్టి నేను స్పష్టంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం, 24 గంటలు అల్టిమేట్ ఇస్తున్నాం. స్పందించకపోతే మాత్రం రైతులందరూ కలిసి కలెక్టరేట్కి వస్తారని చెప్తున్నాం మేము ఇవాళ. ధాన్యం కొనుగోలు వెంటనే చేపట్టాలంటూ రైతులైతే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, నిజామాబాద్ జిల్లా నుంచి.